శ్రీశైలం అనగానే అందరికీ మల్లికార్జున స్వామి, భ్రవరాంబదేవి, అలాగే శ్రీశైలం డ్యామ్ గుర్తుకొస్తుంది. కానీ అక్కడే చదువుకున్న మా బాల్యానికి మాత్రం అదొక తీయని అనుభూతి. ఎన్నో ఎమోషన్స్ కదా! స్కూల్ లైఫ్ అంటేనే అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది. అలాంటి స్నేహం ఎప్పటికీ చెరిగిపోనిదిగా ఉంటుంది. కాబట్టి నా స్నేహితులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ కదలకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. సినిమాల్లో మాత్రమే ఫ్రెండ్స్ అంటే ఇలా కనిపిస్తారు. మరి రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో తెలుసా? కష్టపడి వండుకున్నానే, ముట్టుకున్నాడు చేతులు ఎరగొడతాం. నీతో నీతో నాగేవిడి నువ్వెందుకు నా ఎదురుగా నాతో నీకు పోటీయా? నాతో నీకు పోటీయా? నేను ఇంటి కావందునే, నేను ఇంటి కావందు మేనత్తని ఇచ్చిపో ఎక్కపో. నిన్న ఇలా ఫైట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఎలా ఉంటారో తెలుసా? ఇదిగో చాక్లెట్ తీసుకో. నిన్న మనం పోట్లాడుకున్నాం, ఇవ్వైనా ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఇద్దరు రాజీ పడ్డారా? అంతేకాదు, ఇద్దరు స్నేహితులమైపోయాం. రాత్రి క్యాంప్ ఫైర్ లో పాడిన పాట నా మనసులే మార్చేసింది టీచర్. లేదు, కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు బాణవాడాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు దాని కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. మరి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుందండి. గంటకోసారి కొట్లాడుకుంటారు, మళ్ళీ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్.